హలో అండి, ఈరోజు మనం వరికి బదులుగా ఆయిల్ పామ్ వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు మరియు వరి సాగులో ఎదురయ్యే సమస్యలు. మనకు మామూలుగా వచ్చేసి వరి పంట ఎక్కువగా మనకు నీటి వసతి ఎక్కువ ఉన్న చోట, అంటే మనకు ఎక్కువ కాలువలు పారే చోట ఆ విధంగా వేసుకుంటుంటాము. మనకు వరి సాగులో ఖర్చు కూడా అధికంగా ఉంటుందండి. మనకు సీజన్లో ఒకసారి మాత్రమే మనం దీని నుండి ఆదాయం తీసుకోవచ్చు. మనకు వరి సాగు చేసే పొలాలలో మనకు ఆయిల్ పామ్ వంటి పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయనేది, దానివల్ల కలిగే ప్రయోజనాలు మనం వరి పంటతో పోల్చి సరి చేసుకొని ఒకసారి చూద్దాము. వరి సాగులో ఎదురయ్యే సమస్యలు ఏంటంటే అధిక నీటి అవసరం ఉంటుంది. ప్రతి సీజన్లో మళ్ళీ నాట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కూలీల కొరత, అధిక కూలీల ఖర్చు అనేది మనకు కంపల్సరీ ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల వ్యయం కూడా ఎక్కువ. మార్కెట్లో ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి నష్టం అనేది కామన్గా ఉండే సమస్య. సంవత్సరానికి పరిమిత ఆదాయం అనేది ఉంటుంది. అదే ఆయిల్ పామ్, దానికి బదులుగా ఆయిల్ పామ్ వేసుకున్నట్లయితే మనకు ఆయిల్ పామ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇది దీర్ఘకాలిక పంట, అంటే 25 నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడి కంటిన్యూస్గా ఇస్తుంది. కాబట్టి మనకు ఎక్కువ కాలం వరకు మనం నాట్లు వేసుకోవడం అలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి నాటుకొని దాన్ని చూసుకుంటుంటే సరిపోతుంది. ఇది ప్రతి సీజన్లో ఒకసారి కాకుండా ప్రతి నెల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిలో గెలలు మెచ్యూర్ అయిన వెంటనే దాన్ని హార్వెస్ట్ చేసుకొని మనం అమ్ముకోవడానికి ఉంటుంది. వరితో పోలిస్తే కూలీల అవసరం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాంటేషన్ కాబట్టి దీనికి అంతగా కూలీల అవసరం ఉండదు. స్థిరమైన కొనుగోలు వ్యవస్థ, అంటే దీనికి ఎంఎస్పి అనేది ఉంటుంది అన్నమాట. మనకు ప్రభుత్వమే దీనికి ఎంఎస్పిని కల్పిస్తుంది. స్థిరమైన కొనుగోలు వ్యవస్థ అంటే ప్రభుత్వం ఎంఎస్పి కల్పిస్తుంది కాబట్టి ఫలానా కంపెనీలకి, రిజిస్టర్ అయిన కంపెనీలకి వాళ్ళు స్వయంగా అమ్ముకోవడానికి, కరెక్ట్ రేట్ని అందించడానికి అవకాశం ఉంటుంది. అధిక దిగుబడి, అధిక ఆదాయం కూడా పొందవచ్చు. ప్రభుత్వం మరియు కంపెనీల సాంకేతిక సహాయం. ప్రభుత్వం వచ్చేసి సబ్సిడీలు ఇస్తుంది. అదేవిధంగా వచ్చేసి కంపెనీల ద్వారా మొక్కలు ఇవ్వడం కానీ, సాంకేతిక సలహాలు ఇవ్వడం కానీ వల్లవన్నీ చేస్తూ ఉంటారు. నీటి వినియోగ సమర్థంగా నిర్వహించే అవకాశం. మనకు వాటర్ సోర్స్ని బాగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి నాటితే అనేక సంవత్సరాల వరకు పంట అనేది మనకు ఉంటుంది. మనకు పంటకాలం చూసుకున్నట్లయితే వరి అయితే ప్రతి సీజన్లో నాటుకోవాల్సి ఉంటుంది. అదే ఆయిల్ పామ్ ఒకసారి నాటుకుంటే 25 నుండి 30 సంవత్సరాల వరకు మనకు ఉంటుంది. కూలీల అవసరం ఎక్కువ. దీనిలో ఆయిల్ పామ్లో అయితే తక్కువ. ఆదాయం సీజనల్గా వస్తుంది. దీనిలో అయితే నెలవారీగా ఆదాయం తీసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులు అనేవి వరి పంటకు ఎక్కువ ఉంటుంది. దీనిలో వచ్చేసి ఆయిల్ పామ్కి అయితే తక్కువ. నిర్వహణ ఖర్చు తరచుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిలో అయితే అవసరం ఉండదు. దీర్ఘకాలిక లాభం పరిమితంగా ఉంటుంది. దీనిలో అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు వచ్చేసి వరికి బదులుగా ఆయిల్ పామ్, ఎక్కడైతే వాటర్ సోర్స్ అంటే బోర్లు ఉంటాయో, 2 ఇంచుల బోర్ ఉంటే వాళ్ళు వచ్చేసి తమ ఆర్బికేని సంప్రదిస్తే వాళ్ళకు సబ్సిడీ కల్పించి మొక్కలు నాటుకోవడానికి, మొక్కలు కూడా ఏ విధంగా నాటుకోవాలి అనేది కూడా సాంకేతిక సలహాలతో పాటు అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది.